ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. ప్రిలారా, పరిశుద్ధ గ్రంథమును మనము పరిశీలన చేసినట్లయితే నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు ఆయనకున్న అనారోగ్యమును బట్టి దేవుని స్వస్థతకై వేడుకుంటున్నాడు. కానీ దేవుని నుండి తనకు వచ్చిన సమాధానం, నా కృప నీకు చాలునని కనుక తనకు ఉన్న ఆ బలహీనతలోనూ అతను బలవంతుడనని సంతోషిస్తున్నాడు. బలహీనతలో బలము ఎలా కలిగినది? దేవుడు తనకు తోడయున్నాడు. అతను పూర్తిగా దేవుని చిత్తములో నడుస్తున్నాడు. దేవుని నిర్ణయమును అంగీకరించాడు. తాను కోరుకునే మేలు అనగా స్వస్థత కన్నా దేవుని కృపలో మిక్కిలి సంతోషించాడు. కానీ ఇశ్రాయేలు వారు హిజ్కియా వలెనే తమ కోరికలు అణుచుకోలేక బలహీనులుగా మారిపోయారు. దేవుని చిత్తమును కనిపెట్టక తమకు కావలసిన మేలులకై ఆరాటపడి దేవునికి ఆగ్రహం తెప్పించారు. ప్రియులారా, ఒక మిషనరీ దంపతులైన రే మరియు సోఫియా సౌత్ ఆఫ్రికాలో 40 సంవత్సరాలు పైగా దేవుని పరిచర్యను చేస్తూ వచ్చారు. కఠినమైన పరిస్థితుల్లో కూడా మిక్కిలి తెగింపుతో పరిచర్య చేస్తూ వచ్చారు. వీరు చేసిన పరిచర్యను ఎవరు చూసినా దేవుని మహిమపరచకుండా ఉండలేకపోయారు. అంతగా దేవుని పనిని చక్కగా వారు చేశారు. ఈ పరిస్థితుల్లో సోఫియా అనారోగ్యము పాలై మంచాన పడ్డారు. తన యొక్క బట్టల యొక్క బటన్ పెట్టుకోవడానికి, ఒక చిన్న కప్పుతో నీళ్లు తీసుకోవడానికి బలము లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఈలాగు మోసకరమైన కష్టకరమైన పరిస్థితుల్లో కూడా తన హృదయంలో బాధ గాని లేక తనంతట తానే ఆత్మహీనతకు గురి కాలేదు. ప్రియులారా, తన యొక్క బలహీనత సమయంలో తనలో తాను చెప్పుకున్న మాటలు ఇవే: సోఫియా, నీవు దీని కొరకే పిలువబడి ఉన్నావు. దీని కొరకే నీవేసయ్యను అంగీకరించున్నావు. పరిగెడుతూ పరిచర్య చేయుటకు కాదు, దీని కొరకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు అన్నదే ఆమె యొక్క ఆలోచన. ప్రియులారా, ఈ సమయంలో బైబిల్లో పౌలు యొక్క జీవితాన్ని గమనించండి. ఆయన దేవుని నామమును మహిమపరచబడే విధముగా చక్కగా పరిచర్య చేసిన వ్యక్తి. పరిచర్య మధ్యలో తనను విడువనటువంటి బలహీనతలు, ముళ్ళు ఉండడం ఆయన చూశాడు. అయినను ఆయన ఎంత మాత్రము చింతించలేదు. మారుగా దానిని అర్థము చేసుకున్న వారిగా దేవుణ్ణి మహిమపరిచాడు. అందులో నేను ప్రియముగా ఉన్నాను అని పౌలు సంతోషించాడు. క్రీస్తులో లేని ఒక మనిషి అతని సందేశమును చదివిన ఎడల ఇది చాలా కఠినము అని చెప్తాడు. తనను ప్రేమించే తన పిల్లలకు దేవుడు ఇటువంటి మార్గములను అనుమతిస్తాడు. అంటే మీరు దీనిని విశ్వసించగలుగుతున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలి అని అనుకుంటున్నాడు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీ కొరకు గొప్ప సందేశము సిద్ధపరిచి ఉంది. దేవుని మేలులను అనుభవించుటకు ఇప్పటి నుండే బలహీనతల మధ్యలో కూడా దేవుణ్ణి మహిమపరచండి. ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సమస్త మేలు కొరకే నడిపిస్తున్న దేవుడు ఈ రాత్రి కూడా మీకొక అద్భుతమును చేస్తాడు. మీరు విశ్వసించండి. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో
ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ మహిమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకై మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవ, వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు. అయా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, అల్పులమైన మమ్మల్ని స్నేహితులని పిలిచి స్నేహితులమైన మా కొరకు ప్రాణము పెట్టిన గొప్ప తండ్రి, ఏమిచ్చి మీ రుణమును తీర్చుకునగలము? దేవా, మా హృదయాంతరంగములను ఎరిగిన తండ్రి, మా హృదయములో మీకు చోటిచ్చి మీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మా ఆశలు ఆశయాలు అన్నిటినీ నెరవేర్చండి ప్రభువ. అయ్యా, మీ పరిచర్యలో పాటుపడే మనసు మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సకల కీడుల నుంచి మమ్మల్ని తప్పించి సమస్త మేలులతో నింపి నీకు మహిమ తెచ్చువారిగా జీవించుటకు మీ ఆత్మలో మమ్మల్ని నింపుమని వేడుకొనుచున్నాం. దేవ, మా చిరకాల స్నేహితుడైన మీకే మహిమ ఘనత స్తుతులను చెల్లించుకొనుచున్నాం. దేవ, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యముగా వివిధ రకాలైనటువంటి విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా భయంకరమైనటువంటి తుఫాను ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఎంతోమంది నిరాశ్రయులుగా మారిపోయినారు. అయ్యా, ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోయినారు. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. కావలసిన సహాయాన్ని దయచేయండి. అయ్యా, కావలసిన ఆహారాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరిచి ఈ తుఫాను బారి నుండి మీరే బిడ్డలను రక్షించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నా తండ్రి వారు కష్టపడి పండించిన పంటనంతా కూడా నా తండ్రి నష్టపోయారు. అయ్యా, బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, ఓదార్చండి. అయ్యా, వారికి ధైర్యాన్ని అనుగ్రహించి కోల్పోయిన సమస్తమును బిడ్డలకు తిరిగి దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవ, గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్నట్టుకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, నీ బిడ్డలందరికీ కావలసిన ఉద్యోగము దయచేసి అయ్యా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ హస్తాలతో బిడ్డల గర్భాలను ముట్టి వారి గర్భాలను తెరిచి అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి
దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.